నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న దోసలండి. ఒకసారి ఈ దోసలు ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటాయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఎప్పుడు మనం రెగ్యులర్‌గా అంటే మినపప్పు అంటే నార్మల్ దోసలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. సో, చేదుగుంటదేమో అనుకుంటారు గానీ అలా ఏం లేదు. నేను పచ్చ జొన్నలతోనే చేశాను. అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. చేదు లేదు, ఏం లేదు. మనకు నార్మల్ దోసల కన్నా ఈ దోసలైతే చాలా బావున్నాయి. చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయండి. సో, కాబట్టి ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాము. దానికోసం నేనిక 1 టీ గ్లాస్‌తో అయితే పచ్చి జొన్నలు తీసుకున్నానండి. సో, మీరు అంటే వైట్ జొన్నలుంటాయి గదా! వాటితో అయినా చేసుకోవచ్చు. అలానే 1 గ్లాస్ టీ గ్లాస్‌తో అయితే నేను ఒక మినపప్పు తీసుకున్నాను. అలానే 1 టీ గ్లాస్ అయితే నేను రైస్ వేసుకుంటున్నాను. కొంచెం క్రిస్పీగా రావడానికని. పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. సో, ఇలా వేసుకున్న తర్వాత ఒక 2, 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని, వాటర్ పోసేసి నానబెట్టుకొని అట్‌లీస్ట్ ఒక 6-8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. సో, మీరు ఒకవేళ మీకు అంటే బియ్యం వద్దనుకుంటే ఓన్లీ జొన్నలతో అయినా చేసుకోవచ్చండి. సో, ఇలా ఒక 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి అయితే ఇది వాష్ చేసుకోవాలండి. ఇలా కడిగేసి ఇదంతా ఇప్పుడు మిక్సీ జార్‌లోకైతే వేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మంచిగా ఫైన్ అంటే పేస్ట్ లాగైతే మనం గ్రైండ్ చేసుకోవాలండి. అంటే దోస బ్యాటర్‌కైతే ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసుకోవాలి. సో, ఇలా చేసుకొనైతే ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇది కూడా 6-8 అవర్స్ వరకు పులియబెట్టుకోవాలండి. సో, అప్పుడు లేకపోతే మనం నైట్ ఇలా అంటే దోసకి ఎలా చేసుకుంటే అదే విధంగా చేసుకోవాలి. సో, ఇలా నైట్ అంటే మిక్సీ ఏసి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ టైమ్‌లో చూపిస్తున్నాను. సో, ఇలా చూడండి ఈ విధంగా అయితే మంచిగా పులిసిపోతదండి పిండి గూడా. సో, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే దీనికి తగ్గ సాల్ట్ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో, ఇలా వేసుకొనైతే కలుపుకోవాలి. ఒకవేళ కొంచెం థిక్‌గా అలా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలండి. అంటే మనకు దోస బ్యాటర్ ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే చేసుకోవాలి మనము. సో, ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోస పెనం పెట్టుకొనైతే దీని మీద ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలండి. సో, ఇలా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మామూలుగా మనం అంటే నార్మల్ దోసలు ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవడం అంతే అండి. సో, అంతే విధంగా పలుచగా వేసుకోండి. సో, అలా వేసుకుంటే మనకు దోసలనేవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. సో, చూడండి. సో, ఈ విధంగా అయితే వేసుకుంటే మనకు మంచిగా దోసలనేవి వచ్చేస్తాయండి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచయితే మనం అంటే ఆనియను అలానే క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ పైనుంచి ఇలా వేసుకుంటే సో, తినేటప్పుడు అవి పళ్ళ కింద తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ అనేది ఈ విధంగా వేసుకోండి. సో, ఇలా వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలండి. తర్వాత ఇంకో సైడ్స్‌కైతే తిప్పాల్సిన అవసరం లేదు. సో, ఇంకో అంటే ఇలా తీసేస్తే చూడండి బ్రౌన్ కలర్ ఈ విధంగా రాగానే తీసేయండి. సో, చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటది. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని చాలా ఇష్టంగా తింటారండి. అంత బావుంటాయి. సో, కాబట్టి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.